వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ములుగు జిల్లా నందు 18 కేసుల్లో పట్టుబడ్డ 80 కిలోల 23 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో పట్టుకున్న గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడానికి హనుమకొండ జిల్లా సుబేదారిలోని కాకతీయ మెడికల్ సర్వీసెస్ సెంటర్కి పంపించడం జరిగింది. గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి దహన కార్యక్రమం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేశాము అని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని, వాటి బారిన పడకుండా ఎవరు కూడా వారి అమూల్యమైన జీవితం అంధకారంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అని, మాదక ద్రవ్య రహిత తెలంగాణ సమాజం కోసం మన ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది అని, మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దీనివలన మన యువతకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరిచి వారి ఉజ్వల భవిష్యత్తును ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ఒక యాంటీ డ్రగ్ వారియర్గా పనిచేయాలని, ఎవరైనా మాదక ద్రవ్యాలు ఉపయోగించినా సరఫరా చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి సరైన నగదు పారితోషికం ఇవ్వబడనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, సిసిఎస్ సిఐ రమేష్, తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్, డీసీఆర్బీ ఎస్ఐ జగదీష్, ములుగు ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ఐ సంపత్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.